సంఘము అనగా దేవుని శరీరము. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. బాడీలో కళ్ళే గొప్ప. కళ్ళు లేకుంటే మనం ఏదైనా చూడగలమా, చేయగలమా? అసలు కళ్ళు ఉంటేనే కదా ఏదైనా చూడగలం, చేయగలం. అందుకనే బాడీలో కళ్ళే గొప్ప. అబ్బో ఆగు, నేను ముక్కుని గాలి పిలిస్తేనే బాడీ బ్రతికిద్ది. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించకపోయినా ఆ బాధ అంతా భరించేది నేనే, కాబట్టి నేనే గొప్ప. ఏంటి కళ్ళజోడు పెడితే ముక్కు ఒకటే భరిస్తుందా? చెవులు కూడా భరిస్తున్నాయి. కళ్ళజోడికి మంచి సపోర్ట్గా ఉంటున్న నేనే చెవిని. నేను వింటేనే కదా బాడీకి ఏదైనా సమాచారం తెలిసేది. నేను వినకపోతే ఎలా తెలుస్తుంది? నేను అందించే సమాచారం బట్టే కదా బాడీ నడుచుకునేది. కాబట్టి నేనే గొప్ప. ఆగండి, నేను లేకుండా మీకు మీరే గొప్పలు చెప్పుకుంటున్నారా? అబ్బో, అయినా నా గురించి మీకు తెలుసు కదా, నేను నోరుని. నేను ఆహారం తింటేనే బాడీలో శక్తి వచ్చి అన్ని అవయవాలు పనిచేస్తాయి. కాబట్టి నేనే గొప్ప. మీరేంటి గొప్ప? ఏంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మీరే గొప్పనా? సరే, నోరు ఆహారాన్ని తింటే బాడీకి శక్తి వస్తుంది, కానీ నోటికి ఆహారాన్ని అందించే చేతులే కదా, శరీరంలో అన్ని పనులు చేసే చేతులే కదా. చేతులు లేకపోతే ఏ పనైనా చేయగలుగుతామా? కాబట్టి చేతులే గొప్ప. మీరేంటి గొప్ప? అబ్బో, బాగానే ఉంది. ఇంతగా అబ్బా, ఇంతే బాగానే ఉంది. బాడీ బరువు మోసేది కాలే కదా, కాబట్టి అంతేకాదు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళినా కూడా కాలే కదా, కాబట్టి నేనే గొప్ప. నేనే గొప్ప, 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 నేనే గొప్ప. ఆగండి, గొడవ పడుతున్నారా? ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటున్నారా? మొదటి కొరింథీ 12:18 వచనంలో ఏం రాయబడి ఉన్నది? దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచానని రాయబడి ఉన్నది. అవయములు చాలా ఉన్నవి. ఒక్క అవయము శ్రమ పడితే శరీరం మొత్తం శ్రమ పడినట్టే కదా. ఒక్క అవయము సంతోషించితే అవయం మొత్తం సంతోషించినట్టే కదా. శరీరం శిరస్సుకు లోబడి ఎలా పనిచేస్తుందో సంఘముకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువుకి లోబడి ఉండాలి. దేవుడు మనకి తన శరీరంలో భాగాలను పంచి మనకు పని అప్పగించాడు. అందుకనే మనము పని చేయాలి, అంతేగాని దేవుణ్ణి అతిశయించకూడదు. అయ్యయ్యో, తప్పు చేశామే. మన గురించి మనమే గొప్పలు చెప్పుకున్నాం. అవును, దేవుని మహిమ కొరకే పని చేయాలి. సరే, దేవుని వద్ద వెళ్ళి క్షమించమని అడుగుదాం రండి. యేసయ్యా, మేము ఒకరి మీద ఒకరం అతిశయించాము, మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుంచి నీ మహిమ కొరకు సహాయం చేయండి, పని చేయుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.